గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమత రక్తంతో కడిగిన బిడ్డలారా, యాశ్వమస్య యొక్క నామం నిత్యము స్మరిస్తున్న బిడ్డలారా, ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డలారా, ఆ పరమతని తన అధికమైన మేలుతో మీరు నింపుడుగాక, ఆయన కృపాక్షరం మీకు తోడుగా ఉంచి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియులారా, అనంతర కృపలో దగ్గర భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడిని యెహోవా మన యొక్క జీవితాలలో ఆయన సమస్తం నూతనముగా చేయబోతున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన విశ్వసించి ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మారు నడిచినప్పుడు, మన నిత్యత్వంలో మనం ఆయన సన్నిధికి చేరుతామనే ఒక నిరీక్షణతో, ధైర్యంతో ముందు అడుగు వేస్తూ వస్తున్నప్పుడు, ఆయన మనతో కలిసి నివసిస్తున్నప్పుడు, ఆయన మన మధ్యలో నివసిస్తున్నప్పుడు, మనలో ఆయన నివసిస్తున్నప్పుడు, మన జీవితాలలో పాతవన్నీ కూడా తీసివేసి సమస్తము నూతనమైనవిగా చేయబోతున్నాడు. మన ఆలోచనలు నూతనమైనవి గాను, మన తలంపులు నూతనమైనవి గాను, మన యొక్క వ్యక్తిత్వ జీవితంలో నూతనమైన ఆ వ్యక్తిత్వంతో మనం నడిపించబోతున్నాడు. అదే మాదిరిగా మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా లోకానికి ఆయన నిలబెట్టబోతున్నాడు. సుమా, లోకానికి చూపించబోతున్నాడు. అవునులో పరమతండ్రి మనము ఒక నూతనమైన వారిగా ఉండాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి ఇదిగో సమస్తము పాతవి గతించెను, సమస్తము నూతనమాయను యాశ్వమెస్సనందున్న వారికి. ప్రియులారా, యెహోవా యాశ్వమెస్సయ ఆయన తన ప్రజలతో కూడా ఉండబోతున్నాడు. తన ప్రజల మధ్యలో నివాసం చేయబోతున్నాడు. వారి భాష బిందును తుడిచివేయబోతున్నాడు. వారి మధ్యలో నివాసం చేసి వారికి ఎలోహింగా ఉండబోతున్నాడు. వారి మధ్యలో సంచరించబోతున్నాడు. అప్పుడు వారి జీవితాలలో సమస్తం నూతనమైనగా చేయబోతున్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా పరమతండ్రి మన మధ్యలో నివాసం చేయాలని, మనలో నివాసం చేయాలని, మనతో కూడా ఆయన ఉండాలని మనం కోరుకుంటే మన జీవితాన్ని కూడా నూతనమైనవిగా చేయబోతున్నారు. కాబట్టి ఆయన రావడం వల్ల వచ్చే ఏంటి ఆశీర్వాదం అంటే మనం నూతనమైన వారంగా మార్చబడతాం. నూతన సృష్టి, నూతనమైన భూమిని, నూతనమైన ఆకాశమును ఆయన కలగజేయబోతున్నాడు. ఆ నూతనమైన సృష్టిలో మనం కూడా నూతనమైన వారంగా ఉండబోతున్నాం. దాని కొరకు సిద్ధపాటుగా ముంగుర్తుగా ఆ పరమతుని భూమి మీద కూడా మనల్ని నూతనమైన హృదయాలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన వ్యక్తిత్వాలతో, నూతనమైన ఆలోచనలతో మనం నింపబోతున్నాడు. నూతనమైన వ్యక్తిగా లోకానికి పరిచయం చేయబోతున్నాడు. నూతనమైన స్థితిగతులతో మనం నింపబోతున్నాడు పరమతండ్రి. ఆయన కార్యములు ఎంత గొప్పవో. కాబట్టి అవన్నీ కార్యం వివరించదామనుకుంటుమా, అవి లెక్కకు మించినవి అనేకమైన కార్యాలు చేస్తున్నావు. మరి మన జీవితాల్లో చేస్తున్న కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చేయబోతున్న నూతన కార్యాన్ని బట్టి ఆయన ఆరాధిస్తాం, ఆయన గణపరుద్దాం. అట్టి కృపా పరమతను మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకం మా తండ్రి, సర్వోన్నతుడ, సమస్తం నూతనమైనగా చేర్చున్నారు, సెలవుచ్చున్నారు తండ్రి. కాబట్టి మా జీవితాల్లో నూతనమైన మీరు చేస్తూ చేయబోతున్నందుకు స్తోత్రం తెలుసుకుంటూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమిస్తే కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.